Good morning, girls. Today I am going to discuss about synthesis and physical properties of alpha amino acids. So this video topic is synthesis of alpha amino acids and physical properties of alpha amino acids. First we are going to discuss about synthesis of alpha amino acids. So synthesis of alpha amino acids, అందులో first reaction వచ్చేసి HVZ reaction ఉంది. HVZ means Hell-Valhard-Jalanski reaction. సో ఈ మెథడ్లో ఏం చేస్తారంటే అమైనేషన్ ఆఫ్ ఆల్ఫా హాలోజన్ యాసిడ్స్ ని తీసుకొని అమైనేషన్ చేసినట్లయితే కనుక ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. సో ఆల్ఫా హాలోజనేటెడ్ యాసిడ్స్ ఆర్ మోర్ ఈజీలీ అబ్టైన్డ్ బై ట్రీటింగ్ ఆలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా హాలోజనేటెడ్ యాసిడ్స్ ని తయారు చేసుకుంటారు. ఎలా అంటే ఆలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ట్రీట్ చేస్తారు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ప్రెజెన్స్ లో ట్రీట్ చేసినట్లయితే ఆల్ఫా హాలోజన్ యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. ఇన్ దిస్ రియాక్షన్ ఓన్లీ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలోజన్. సో ఇప్పుడు ఈ రియాక్షన్ లో ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ అనేది హాలోజన్ చేత రీప్లేస్ చేయబడి ఉంటుంది. సో ఈ ఆల్ఫా హాలోజన్ యాసిడ్స్ ని తీసుకుని అమైనేషన్ చేస్తే కనుక మనకి ఈ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ హెల్-వాల్హార్డ్-జెలెన్స్కీ రియాక్షన్. సో ఫస్ట్ రియాక్షన్ చూడండి, ఎస్టిక్ యాసిడ్ని తీసుకుని దాని నుంచి క్లోరో ఎస్టిక్ యాసిడ్ని సింథసైజ్ చేసుకుంటాం. సో ఎస్టిక్ యాసిడ్ని తీసుకుని క్లోరినేషన్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్. సో అప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే క్లోరో ఎస్టిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో ఈ క్లోరో ఎస్టిక్ యాసిడ్ని తీసుకుని ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో అమైనేషన్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్లో అమోనియం క్లోరైడ్ ఎలిమినేట్ అవుతుంది. సో NH2CH2COO NH4 ఇంటర్మీడియట్ కింద ఫామ్ అవుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H+ ప్రెజెన్స్లో మనకు ఫైనల్గా ఏ అమైనో యాసిడ్ సింథసైజ్ అవుతుంది అంటే గ్లైసిన్ అనేది సింథసైజ్ అవుతుంది. సో ఆల్ఫా అమైనో యాసిడ్ అనేది సింథసైజ్ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ HVZ రియాక్షన్ అనేది. So glycine, alanine, serine, threonine, valine and leucine are prepared by this method. So ఈ మెథడ్ ద్వారా గ్లైసిన్, అలనిన్, సెరైన్, థ్రియోనైన్, వాలిన్ అండ్ ల్యూసిన్ కూడా సింథసైజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ సింథసైజ్ మెథడ్ ఏంటి అని అంటే మెలనిక్ ఎస్టర్ సింథసిస్. సో ఇన్ దిస్ మెథడ్ అమైనో యాసిడ్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ మెలనిక్ ఎస్టర్ నుంచి సింథసైజ్ చేస్తాం. సో అందులో ఫస్ట్ రియాక్టెంట్ ఏంటి, మెలనిక్ ఎస్టర్ని తీసుకుని దేంతో ట్రీట్ చేస్తున్నారు, ఇక్కడ సోడియం మెథాక్సైడ్తో ట్రీట్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కైల్ బ్రోమైడ్. సో అక్కడ మనకి డైఇథైల్ ఎస్టేట్ అనేది ఫామ్ అవుతుంది, డైఇథైల్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది ఎస్టర్. తర్వాత దాన్ని KOH అండ్ HCl ప్రెజెన్స్లో ట్రీట్ చేసినట్లయితే ఒక డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఆ డైకార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకుని బ్రోమినేషన్ చేసినట్లయితే కనుక బ్రోమో సబ్స్టిట్యూటెడ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఈ వచ్చిన డైకార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకుని హీట్ చేసినట్లయితే మనకి మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అవుతుంది. సో ఈ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకుని అమైనేషన్ చేసినట్లయితే బ్రోమిన్ ఎలిమినేట్ అయిపోతుంది, NH2 గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ఆల్ఫా అమైనో యాసిడ్స్ని ఫ్రమ్ మెలనిక్ ఎస్టర్ నుంచి సింథసైజ్ చేసుకోవచ్చు. So this method is used for the preparation of phenylalanine, proline, leucine, isoleucine and methionine. So ఈ మెథడ్ ని ఫెనైలాలనిన్ కి ప్రోలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అండ్ మిథియోనైన్ అమైనో యాసిడ్స్ ని సింథసైజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసి బై స్ట్రక్కర్స్ మెథడ్. సో ఇన్ దిస్ మెథడ్ ఆల్డిహైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఏ మిక్స్చర్ ఆఫ్ సోడియం సైనైడ్ అండ్ అమ్మోనియం క్లోరైడ్ ఫార్మ్స్ సైనోహైడ్రిన్, విచ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ అమోనియా ఫాలోడ్ బై హైడ్రోసిస్ ఫార్మ్స్ అమైనో యాసిడ్స్. ఈ మెథడ్లో ఆల్డిహైడ్స్ని తీసుకుని సోడియం సైనైడ్తోనూ అమోనియం క్లోరైడ్తోనూ ట్రీట్ చేసినట్లయితే సైనోహైడ్రిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ వచ్చిన సైనోహైడ్రిన్స్ని తీసుకుని అమోనియాతో ట్రీట్ చేసి ఆ తర్వాత హైడ్రోసిస్ చేసినట్లయితే ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. సో కమింగ్ టు ఇట్స్ రియాక్షన్. సో అమోనియం క్లోరైడ్ని తీసుకుని సోడియం సైనైడ్ యాడ్ చేసినట్లయితే అమోనియం సైనైడ్ ఫామ్ అయింది, NaCl రిలీజ్ అవుతుంది. అమోనియం సైనైడ్ ఎలా డికంపోజ్ అవుతుంది, NH3 కిందను HCN కింద డికంపోజ్ అవుతుంది. సో ఈ వచ్చినటువంటి HCN అనేది దేంతో రియాక్ట్ అవుతుంది, ఏ కార్బొనిల్ కాంపౌండ్తో రియాక్ట్ అవుతుంది, ఎస్టాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. సో సేమ్ కార్బన్ ఆటమ్ మీద ఇక్కడ OH, CN ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి సైనోహైడ్రిన్స్ అనే ఫామ్ అయినాయి. సైనోహైడ్రిన్స్ తీసుకుని అమైనేషన్ చేస్తే కనుక ఎమినో నైట్రైల్స్ అనేవి ఫామ్ అయినాయి. సైనైడ్స్కి ఇంకో పేరు నైట్రైల్స్, అలాగే ఎమినో గ్రూప్ ఉంది కాబట్టి ఎమినో నైట్రైల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ వచ్చిన ఎమినో నైట్రైల్స్ తీసుకుని ఫైనల్గా ఏం చేస్తున్నాం, హైడ్రోసిస్ చేసినట్లయితే కనుక ఏం సింథసైజ్ అవుతుంది, ఆల్ఫా అమైనో యాసిడ్స్, దట్ ఈస్ ఆల్ఫా ఎమినో ప్రొపియోనిక్ యాసిడ్ అనేది సింథసైజ్ అయింది.
సో మొత్తం 3 మెథడ్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ మెథడ్ హెచ్బిజెడ్ రియాక్షన్, తర్వాత మెల్నిక్-ఎస్టర్ సింథసిస్, తర్వాత బై స్టెక్కర్స్ మెథడ్. 3 మెథడ్స్ ద్వారాగా ఆల్ఫా అమైనో యాసిడ్స్ ని సింథసైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ సాల్యుబిలిటీ. These are colorless crystalline compounds soluble in water, acids, alkalis and insoluble in organic solvents. సో కలర్ తీసుకున్నట్లయితే కలర్లెస్ గా ఉంటుంది. క్రిస్టలైన్ కాంపౌండ్స్ అలాగే వాటర్, యాసిడ్స్, ఆల్కలీస్ లో సాల్యుబుల్ అవుతాయి. అలాగే ఆర్గానిక్ సాల్వెంట్స్ లో ఇన్సాల్యుబుల్ గా ఉంటాయి. Melting point or decomposition point. Since these contains both acidic and basic groups, these exist as salts. So these having high melting point. So మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, అమైనో యాసిడ్ స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు acidic గ్రూప్ ఉంది, బేసిక్ గ్రూప్ ఉంది. సో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి, సాల్ట్స్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి వాటి మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ ప్రెసెన్స్ ఆఫ్ కైరల్ కార్బన్ ఆటమ్. ఎక్సెప్ట్ గ్లైసిన్ ఆల్ ద ఆల్ఫా అమైనో యాసిడ్స్ కన్సిస్ట్ ఆఫ్ కైరల్ కార్బన్. గ్లైసిన్ తప్ప మిగతా ఆల్ఫా అమైనో యాసిడ్స్ అన్ని కూడా కైరల్ కార్బన్ ఉంటాయి. అందులో ఎల్ ఐసోమర్ ఆఫ్ దీస్ ఈస్ హ్యావింగ్ బయలాజికల్ యాక్టివిటీ. ఎల్ ఐసోమర్ తీసుకున్నట్లయితే బయలాజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది అమైనో యాసిడ్స్ కి. సో ఇక్కడ మనకి గ్లిజరాల్డిహైడ్ తో కంపేర్ చేసుకుంటున్నాం రిఫరెన్స్ కాంపౌండ్ కింద. సో గ్లిజరాల్డిహైడ్ లో మనకి హైడ్రోజన్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి అమైనో యాసిడ్ తీసుకున్నప్పుడు కూడాను రైట్ సైడ్ హైడ్రోజన్ గ్రూప్ ఉన్నట్లయితే దానికి ఎల్ అనే సింబల్ ఇస్తున్నాం. సో ఎల్ ప్లస్ అమైనో యాసిడ్ ఇది గ్లిజరాల్డిహైడ్ యొక్క స్ట్రక్చర్ ఇది. సో గ్లిజరాల్డిహైడ్ ని రిఫరెన్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ ఫోర్త్ పాయింట్, జ్విట్టర్ అయాన్ ఆర్ డైపోలార్ అయాన్ ఆర్ ఇన్ సాల్ట్. So due to the presence of both acidic and basic groups in the alpha amino acids, it exists as Zwitter ion, dipolar ion or inner salt. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, acidic groups, basic groups alpha amino acids లో ఉండడం వల్ల అది Zwitter ion కింద, dipolar ion కింద, inner salt కింద ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది. సో డైపోలార్ అంటేనే 2 చార్జెస్ అనేవి ఉండాలి. సో Zwitter ion is obtained by the transfer of H+ ions from acid group to amino group. ఎప్పుడు Zwitter ion అనేది వస్తుంది అని అంటే యాసిడ్ గ్రూప్ నుంచి COH గ్రూప్ నుంచి H+ ions అనేవి ఎమినో గ్రూప్ కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల Zwitter ion అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అమైనో యాసిడ్. సో ఇది Zwitter ion. సో ఇక్కడ చూసారా H+ ions అనేవి వెళ్ళిపోతే కనుక CO- ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాయి, NH2 దగ్గరికి వెళ్ళి NH3+ బాండ్ ఫామ్ చేసుకుంటాం. అప్పుడు Zwitter ion అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ Zwitter ion కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఎవిడెన్సెస్ ఫర్ ద Zwitter ion స్ట్రక్చర్. So first point, it is soluble in polar solvents like water, acids, alkali and insoluble in non-polar solvents like ether, benzene and CCl4. So polar solvents అయినటువంటి వాటర్ లోను, యాసిడ్స్ లోను, ఆల్కలీ లోను ఈ Zwitter ions అనేవి సాల్యుబుల్ అవుతాయి. అలాగే నాన్ పోలార్ సాల్వెంట్స్ అయినటువంటి ఈథర్, బెంజీన్, CCl4 లో ఇన్సాల్యుబుల్ గా ఉంటాయి. Second point, these are having high dielectric constant indicating the polar nature. Dielectric constant కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పోలార్ నేచర్ ని ఇండికేట్ చేస్తుంది. అదే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ స్ట్రక్చర్స్ ని తీసుకున్నట్లయితే these are not having free amino and free acid groups అనేవి ఉండట్లేదని ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ స్ట్రక్చర్స్ ని బేస్ చేసుకుని తెలుసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వన్, దీస్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ బిహేవియర్. ఎలక్ట్రోలైటిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని అంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే దీస్ ఆర్ మైగ్రేటెడ్ టువర్డ్స్ యానోడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలీ. ఆల్కలీ ప్రెసెన్స్ లోనేమో యానోడ్ వైపు మైగ్రేట్ అవుతాయి. దీస్ ఆర్ మైగ్రేటెడ్ టువర్డ్స్ క్యాథోడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ ప్రెసెన్స్ లోనేమో క్యాథోడ్ వైపు మైగ్రేట్ అవుతాయి. దట్ ఈజ్ అది ఎలా తెలుస్తుంది అని అంటే టైట్రేషన్ ఆఫ్ అమైనో యాసిడ్ విత్ బేస్ న్యూట్రలైజెస్ బేసిక్ గ్రూప్. సో అమైనో యాసిడ్ని తీసుకుని బేస్తో న్యూట్రలైజ్ చేస్తే బేసిక్ గ్రూప్ ఉన్నట్లు, అదే అమైనో యాసిడ్ని తీసుకుని యాసిడ్తో కనుక న్యూట్రలైజేషన్ చేస్తే ఎసిడిక్ గ్రూప్స్ ఉన్నట్లు. సో దీస్ ఆర్ ద ఎవిడెన్సెస్. సో ఇక్కడ మనకి Zwitter ion తీసుకుని ఆల్కలీతో ట్రీట్ చేసినట్లయితే ఇటువైపుకి మైగ్రేట్ అవుతుంది. అది యానియాన్ అనేది మైగ్రేట్స్ టు యానోడ్. CO-Na+ ఉంది చూడండి, అంటే అది యానియాన్ అనమాట, అది మైగ్రేట్స్ టు యానోడ్. అలాగే HClతో ట్రీట్ చేసినట్లయితే కనుక ఎటువైపు మైగ్రేట్ అవుతుంది అని అంటే అది క్యాథోడ్ వైపుకి క్యాటియాన్ అనేది ఫామ్ అవుతుంది. NH3+ వస్తుంది, యాసిడ్ గ్రూప్ కాబట్టి H+ యాడ్ అవుతుంది ఇక్కడ. సో క్యాటియాన్ అనేది వస్తుంది, ఆ క్యాటియాన్ అనేది మైగ్రేట్స్ టు క్యాథోడ్. Next coming to fifth point, isoelectric point. Amino acids migrated towards anode in presence of alkali and towards cathode in presence of mineral acid. Already ఇప్పుడు చెప్పుకున్న పాయింటే ఆల్కలీ ప్రెసెన్స్ లో యానోడ్ వైపుకి మైగ్రేట్ అవుతాయి, అలాగే యాసిడ్ ప్రెసెన్స్ లో క్యాథోడ్ వైపుకి మైగ్రేట్ అవుతాయి. బట్ అట్ ఏ పర్టికులర్ pH తీసుకున్నట్లయితే there is no net charge on the amino acid molecule and hence it does not migrate towards any electrode at that pH. సో ఏ పర్టికులర్ pH తీసుకున్నట్లయితే దాని దగ్గర నెట్ ఛార్జ్ అనేది ఉండదు. సో అందుకని ఎటువైపుకి కూడా
ఏ ఎలక్ట్రోడ్ వైపుకు కూడా మైగ్రేట్ అవ్వలేదు ఆ పీహెచ్ దగ్గర. సో ఆ పర్టికులర్ పీహెచ్ని ఏమంటారు, ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఆర్ ఐసోఎలక్ట్రిక్ పీహెచ్ అని అంటాం. సో ఏ పర్టికులర్ అమైనో యాసిడ్ తీసుకున్నట్లయితే ఐసోఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేది ఎలా ఉంటుంది, పర్టికులర్ అమైనో యాసిడ్కి కాన్స్టెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసోఎలక్ట్రిక్ పాయింట్. So this video topic list of reference books are Organic Chemistry by G. Mary Lowd and Proddick June. అలాగే textbook of Organic Chemistry by Ball and Arun Ball. అలాగే textbook of Organic Chemistry by I. L. Finner volume 1. So thank you all.